ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ మీకు విజయదశమి శుభాకాంక్షలు. నమస్కారం, మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. ప్రేక్షకులకి నమస్కారం, ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ రేపు ఉదయం వరకు దశమి తిథి ఉన్న ఈ రోజు ఎందుకు విజయదశమి చేస్తున్నారంటారు? ఏదైనా ఒక తిథిని నిర్ణయించాలి అంటే దానికి అనేక కారణాలు, అనేక కోణాల్లో ఉంటాయి. దానికి ఏ రోజు ఏ తిథిని నిర్ణయించాలి అనడానికి మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు అనేటువంటి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథంలో మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే విజయదశమి అనేటువంటిది దశమి తిథి అపరాండానికి ఉండాలి, అంటే మధ్యాహ్న సమయానికి ఉండాలి. ఈ రోజు 11:54 వరకు కూడా మనకి నవమి తిథి ఉంది. రేపు ఉదయం 9:48 వరకు మాత్రమే విజయదశమి తిథి, అంటే దశమి తిథి ఉంది. అంటే మధ్యాహ్నం ఎప్పుడుంది? ఈ రోజే కదా. అందుకని ఈ రోజే విజయదశమి పండగ మనం చేసుకోవాలి. అయితే మరి నవమి రోజే చేసే పూజలన్నీ కూడా ఈ రోజే చేసుకోవాలంటారా? అంటే 11:54 వరకు అంటే చిన్న సమయం ఏమీ కాదు కదా. అందుకని మహర్నవమి రోజు చేసేటువంటి పూజలన్నీ కూడా ఉదయం చేసి ఆ తర్వాత అపరాజిత పూజ మధ్యాహ్నానికి చేయాలి. అమ్మ మరి చండీ హోమం గురించి మనం పోయిన వారం మాట్లాడుకున్నాం కదా, విశేష ఫలితాలు ఇస్తుంది చండీ హోమం నవరాత్రిలో చేయడం వల్ల అన్నారు. మరి దోషాలు ఉన్న వాళ్ళు ఈ నవరాత్రిలో చండీ హోమం చేయవచ్చు అంటారా? దోషాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో ప్రత్యేకంగా చేసుకోవచ్చు, లేదా దేవాలయంలో అయినా కూడా చేసుకోవచ్చు. అంటే అంతటి శక్తి కానీ వీలు కానీ ఇంట్లో లేదనుకుంటే ఇక్కడ దేవాలయాల తరఫునే వాళ్ళు హోమం చేస్తూ ఉంటారు. అందులో కూడా తమ వంతు బాధ్యతని వాళ్ళు తీసుకోవడం వల్ల అక్కడ కూడా చేసి దోష పరిహారం చేసుకోవచ్చు, దేవాలయంలో కూడా చేయవచ్చు. అలాగే విజయదశమి అనగానే చాలా వరకు మనకి ఎటు చూసిన వాహనాలకి బాగా అలంకరణ చేస్తూ ఉంటారు కదా, పూలు తోరణాలతోటి. విజయదశమి రోజు ఎందుకు ఇలా వాహన పూజ చేస్తారంటారు? విజయదశమి రోజు ఎందుకు వాహన పూజ చేస్తారు అంటే పూర్వం దేవదానవ యుద్ధం జరిగిందిట. ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా గెలిచారని చెప్పేసి విజయోత్సవంగా విజయదశమిని జరుపుకుంటారు అనేటువంటిది ఒక కథనం. అందుకని మరి ఆ యుద్ధంలో వీటికి ఉపకరించినవి ఏమిటి? అశ్వాలు, అంటే గుర్రాలు, ఏనుగులు, ఇలాంటివన్నీ కూడా కట్టి కదా వాళ్ళు రథాన్ని నడిపించి యుద్ధం పూర్వకాలం రాజులు కూడా ఇలాంటి యుద్ధాలు చేసేవాళ్ళు. అంటే ఎవరైనా సరే ఇంకొకటి ఏం కనపడుతోందంటే మనకి విజయదశమి రోజు ఛత్రచామర పూజ చెయ్యాలి అని, వాహన పూజ చెయ్యాలని, అదేవిధంగా ఆయుధ పూజ చేయాలని. యుద్ధంలో ఆయుధాలను ఉపయోగించారు కదా, ఏ ఆయుధాలని ఉపయోగించి మనం విజయాన్ని పొందామో దానికి కూడా పూజ చేయాలి. అంటే ఎంత గొప్ప సంస్కృతి మనది. దేవతల్ని పూజించడమే కాదు, పశుపక్షాదుల్ని పూజించడమే కాదు, చెట్టు పుట్టల్ని పూజించడమే కాదు, మనకి ఉపయోగపడేటువంటి వస్తువును కూడా పూజించేటువంటి సంస్కారం మనది. అందుకని ఆ ఆయుధాలకి కూడా ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆయుధ పూజ చేయటానికి, వాహన పూజ చేయటానికి కారణం కూడా మనకి రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటేమిటి, అవి మనకి ఉపకరించాయి కాబట్టి వాటికి కృతజ్ఞతగా మనం చేస్తున్నాం. కానీ ఇంకొక రకంగా, ఇంకో కోణంలో చెప్పుకోవాలి అంటే మనకి ఇప్పుడు శక్తి పూజ, అమ్మవారిని మహాశక్తిగా మనం పూజిస్తూ ఉన్నాం. అమ్మవారికి ఏం పేరు అంటే సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అంటారు. అంటే సర్వమంత్ర స్వరూపిణి ఆవిడే, సర్వయంత్రాల్లో ఉండేటువంటి శక్తి ఆవిడే, సర్వతంత్రాల్లో ఉండేటువంటి శక్తి ఆవిడే. అందుకని వాటిలో ఉండేటువంటి శక్తి స్వరూపం. ఇప్పుడు యంత్రం ఉంది, ఒక వాహనం ఉంది, దానిలో శక్తి లేకుండా ఆ వాహనం నడవదు, పనిచేస్తుందా? పని చేయదు. అంటే దానిలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి అమ్మవారు. అందుకని దానిలో ఉండేటువంటి శక్తికి మనం పూజ చేస్తున్నాం. ఎక్కడ శక్తి స్వరూపిణిగా ఆవిడ ఉందో ఆ శక్తికి మనం పూజ చేస్తున్నాం. సర్వమంత్రాత్మిక, సర్వమంత్రాల్లో ఉండేటువంటి మంత్రశక్తి ఆవిడే. సర్వయంత్రాత్మిక, సర్వయంత్రాల్లో ఉండేటువంటి శక్తి ఆవిడే. సర్వతంత్రాత్మిక, సర్వతంత్రాల్లో ఉండేటువంటి శక్తి కూడా ఆవిడే. కాబట్టి ఇక్కడ మనం యంత్రాలకంటే అప్పుడైతే మనం ఆయుధాలకి పూజ చేసేవాళ్ళు. ఇప్పుడేమిటి, ఎవరెవరి జీవిత గమనంలో, ఎవరెవరు వారి జీవిత పోరాటంలో ఎలాంటి ఆయుధాలు, ఎలాంటి వాహనాలు, ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తున్నారో
వాటికి వాళ్ళు పూజ చేయాలి ఈరోజు. మ్మ్. అంటే ఎలాంటివి? ఇంట్లో ఇప్పుడు నైపుణ్యాలు ఉండి పెయింటింగ్ చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఉపయోగించే పరికరాలకే పూజ చేయాలి. మ్మ్. రాసేవాళ్ళు ఉన్నారనుకోండి, పుస్తకానికి పెన్నుకు పూజ చేయాలి. వాహనం ఉందనుకోండి, వాహనానికి పూజ చేయాలి. ఎవరెవరికి ఎలాంటి వాహనాలు, ఆయుధాలు, పరికరాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా భగవత్ స్వరూపంగా, ఎందుకంటే అవి మీకు అన్నం పెడుతున్నాయి, మీకు కీర్తి ప్రతిష్టల్ని అవి ఇస్తున్నాయి, అందుకని వాటికి పూజ చేయాలి. ఓకే, మీ ప్రతి ఆశా శివకుమారి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఆశా శివకుమారి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సెప్టెంబర్ 4, 1978 ఉదయం 6:10 సత్తెనపల్లిలో పుట్టారు. అవునండి. అలాగే మీ హస్బెండ్ చంద్రనాథ్ గారు డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఆయన కూడా మనం బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మే 23, 1973 ఉదయం 10:30 గుంటూరులో పుట్టారు. అవునండి. పిల్లలు ఎప్పుడు కలుగుతారా తెలుసుకుందాం అనుకుంటున్నారు కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం, చెప్పండి. మా పెళ్ళై 7 సంవత్సరాలు అయిందమ్మా. ఇంతవరకు సంతానం కలగలేదు. అంటే కన్సీవ్ అయ్యారా మీరు ఒకసారైనా? అసలు అవ్వలేదు. అసలు అవ్వలేదు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? చూపించుకుంటున్నాము. ఏమన్నారు? అంతా బానే ఉంది, కాకపోతే అందట్లేదు, సంతానం కలగట్లేదు అన్నారు, అవునా? అవును. మీ వారికి పంచమాధిపతి స్థితి బాగానే ఉంది, అందులో దానికి తోడు ఇప్పుడు గురు మహర్దశ నడుస్తోంది. తర్వాత మీ స్థానం చూసినప్పుడు మీకు కూడా పంచమ స్థానం బాగానే ఉంది, అంత కంగారు పడాల్సినటువంటి స్థితి ఏం కనపడటం లేదు. కాకపోతే కొంత సమయం పడుతుంది, కొన్ని రెమెడీస్ కూడా చేసుకోవాలి, కొన్ని ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి, దానికి కొంత రెమెడీ చేసుకోండి. ఏమిటి అంటే మీరు నిత్యం సంతాన గోపాల స్వామి మంత్రాన్ని, లలితా సహస్రనామం, గర్భరక్షాంబికా మంత్రం జపం చేస్తూ ఉండండి. ఆ తర్వాత వెన్న, ఆవు అంటే నాటు ఆవు పెరుగు నుంచి తీసినటువంటి వెన్న, దానిలో ఒక ఖర్జూర పండు పెట్టుకొని అది పట్టుకుని దంపతులు ఇద్దరు కూడా ఈ పారాయణ చేయాలి. చేస్తూ ఉంటే రోజు షష్ఠి స్తోత్రాన్ని కూడా 3 సార్లు చేయండి. అలా చేయటం వలన సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదే కాకుండా పూజ అయిన తర్వాత కూడా నిత్యం ఒక సప్తమి మొదలుకొని లేదా రథసప్తమి నుంచి కానీ సంక్రాంతి నుంచి కానీ రోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఒక రాగి చెంబుతో నీళ్లు అర్ఘ్యప్రదానం చేసి దీర్ఘాయుష్మంతుడు ఆరోగ్యవంతుడు అయినటువంటి సత్సంతానం కలగాలని నమస్కారం చేసుకోండి. 1 సంవత్సర కాలం దంపతులిద్దరూ కూడా అలా నమస్కారం చేయండి. సూర్యుడికి అలా నమస్కారం చేయటం వలన కూడా సత్పుత్రుడు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. ఓకే, మరి విన్నారు కదండి, మరి మీకు సంతానం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన రెమెడీస్ చేసుకున్నట్లయితే సత్సంతానం కలుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అయితే ఈ నవరాత్రుల్లో పూజ చేసిన వారు, కలశ స్థాపన చేసి పూజ చేసిన వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలంటారు? ఉద్వాసన ఈరోజు మామూలుగా ఏం చేస్తున్నారు, కుమారి పూజ, సువాసిని పూజ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రత్యేకంగా మధ్యాహ్నం పూట అపరాజిత పూజ చేయాలిట. అయితే ఈ రోజు ఏమిటంటే మనకి ప్రత్యేకంగా 11:54 వరకు నవమి తిథే ఉంది. అప్పుడు అపరాజిత పూజ చేయకూడదు. అంటే తొందరగా ముగించేద్దామని తెల్లవారుజామున ప్రారంభం చేసి 9 రోజుల నుంచి హడావిడి పడ్డాం కదా ముగించేద్దామని అనుకోవద్దు. దశమి తిథి రావడమే మనకి 11:54 వస్తోంది. ఆ దశమి తిథి వచ్చిన తర్వాత రోజు చేసేటువంటి పూజలు, పారాయణలు, హోమాలు, నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత అపరాజితాదేవికి పూజ చేయాలిట. ఆ అపరాజితాదేవికి పూజ చేసిన తర్వాత బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత ముత్తైదువులకి అందరికీ కూడా అంటే సువాసునులకి కుమారి పూజ చేసి వాళ్ళకందరికీ కూడా వస్త్రదానము, సుగంధ ద్రవ్యాలు, మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అన్నీ దానం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్న తర్వాత అప్పుడు పెరగన్ను అమ్మవారికి నివేదన చేసి కలశానికి ఉద్వాసన చేసి అప్పుడు దీక్షాపరులు భోజనం చేయాలి. అమ్మ, మరి అపరాజిత పూజ చేయాలి అని చెప్పేసి అన్నారు కదా, అపరాజిత అంటే ఏమిటి? అలాగే అపరాజిత పూజ ఎక్కడ చేయాలంటారు? అపరాజిత అంటే పరాజితము లేనటువంటిది, అంటే ఓటమి లేనటువంటిది, ఓడిపోనటువంటిది అపరాజిత. విజయదశమి అని కదా దీనికి పేరు. విజయాల్ని పొందటానికే ఉంది కాబట్టి దీనికి విజయదశమి. ఆవిడకి ఎందుకు పూజ చేస్తున్నాం? విజయాల్ని ఇవ్వాలని చెప్పేసి, విజయాన్ని ఇదివరకు పొందామని చెప్పేసి విజయదశమి రోజు అపరాజితాదేవికి మనం పూజ చేస్తాం. అయితే ఆ పూజ ఎప్పుడు చెయ్యాలి అనే దానికి మనకి
ఈ విజయదశమి రోజు సీమోల్లంఘనం అని ఉంటుంది. అంటే ఊరికి బయటికి ప్రయాణం చేయడము అనేటువంటి అర్థం కూడా ఇక్కడ వస్తుంది. ఊరి బయట ఈశాన్య దిక్కున జమ్మి చెట్టు కింద అపరాజితాదేవిని స్థాపించాలిట. ఇరువైపులా జయ విజయ అనేటువంటి ఆవిడ సఖుల్ని కూడా స్థాపించాలిట. అక్కడ ఆ విజయ జయకి ఆ తర్వాత అపరాజితాదేవికి కూడా పూజ చేయాలిట. మామూలుగా ఊరు బయట చేయటం అనేటువంటిది ఆ దేశపు రాజు చేసేటువంటిది, అంటే అక్కడి నాయకులు చేసేటువంటిదిగా తెలుస్తోంది. అలా కాకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళి పూజ చేసేటువంటి పద్ధతి ముందు రోజుల్లో ఉండేది. అయితే ఈ రోజుల్లో అందరికీ గ్రామాల్లో ఈశాన్య దిక్కున జమ్మి చెట్టు ఉండటం కానీ అక్కడికి ఊరి బయటికి వెళ్ళటం కానీ సాధ్యం కాదు కదా. అలా కానప్పుడు దేవాలయాల్లో ఈ రోజుల్లో కొన్ని దేవాలయాల్లో జమ్మి చెట్టు వేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం పూట వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని దేవాలయంలో ఉండేటువంటి దేవతకి కూడా పూజ చేసి అక్కడ ఉండేటువంటి జమ్మి చెట్టు కూడా దీపారాధన చేసి ప్రదక్షిణలు చేసి రావచ్చు. అది కూడా వీలు కానటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మీ దగ్గర ఇక్కడ దేవాలయాల్లో అలాంటి జమ్మి చెట్టు లేదనుకోండి, ఈ రోజుల్లో జమ్మిపత్రి నిన్నటి నుంచి అందరు అమ్ముతూనే ఉన్నారు కదా, కొని పెట్టుకునే ఉంటారు. ఆ జమ్మిపత్రితో అయినా మధ్యాహ్నం పూట మీ ఇంట్లో ఉండేటువంటి అమ్మవారి పటానికి కానీ విగ్రహానికి కానీ శ్రీచక్రానికి కానీ ఆ జమ్మిపత్రితో పూజ చేసి ఆ జమ్మిపత్రిని ఇచ్చి పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకుని విజయదశమి రోజు ఆ రోజు అమ్మవారికి జమ్మిపత్రితో పూజ చేయాలి అనేటువంటి విశేషం కనిపిస్తోంది. అమ్మ, జమ్మిపత్రి అన్న సమీపత్రి అన్న రెండు ఒకటే అంటారా? రెండు ఒకటే. ఓకే. అయితే మరి సమీపత్రితో అమ్మవారికి ఎందుకు ఈ దసరా నవరాత్రుల్లో పూజ చేయాలంటారు? సిమీపత్రికి ఎందుకు పూజ చేయాలంటే సిమీ వృక్షానికి చాలా విశేషం కనిపిస్తుంది. అంటే కొన్ని కథనాల్లో ఏమిటంటే ఒకప్పుడు అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు సిమీ వృక్షం మీద తన ఆయుధాలన్నింటినీ కూడా దాచి వెళ్ళాడని, ఆ తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత దానికి పూజ చేశాడు అనేటువంటి విశేషం ఒకటి కనిపిస్తోంది. అదే కాకుండా ఈ జమ్మిని ఏం చేస్తారంటే జమ్మి పత్రికి జమ్మి చెక్కకి కూడా అంటే సమిధలకి కూడా చాలా శక్తి ఉంటుంది. యజ్ఞ యాగాదులు హోమాలు చేసినప్పుడు పూర్వకాలం ఈ రోజుల్లో లాగా కర్పూరం వేసి వెలిగించడం అనేది ఉండేది కాదు. ఆరణిని చేసేవాళ్ళు. ఆరణి అంటే కింద జమ్మి చెక్క ఉంటుంది, దానిలో ఒక గుంటలాగా ఉండి దాన్ని తయారు చేస్తారు ఒక పరికరంలాగా. దానిలో రావి చెట్టుని కవ్వంలాగా పెట్టి మధ్యలో దూదిని పెట్టి మంత్రాలతో దాన్ని చిరికితే అక్కడ అగ్ని పుడుతుంది. ఆ అగ్నిని పెట్టి హోమాలు చేసేవాళ్ళు. అంటే అగ్ని తత్వం కలిగినటువంటిదిగా దాన్ని చెప్తారనమాట. హోమాలకి ఆ సమిధలోనే అగ్నిని పుట్టిస్తారు. అందుకని అత్యంత పవిత్రమైందని చెప్పేసి దానికి పూజ చేయటం అనేది ఒకటి. అంతేకాకుండా ఎవరికైనా ఎలాంటి దోషాలున్నా కూడా ఈ జమ్మి సమిధలతో హోమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే మరి జమ్మి వృక్షం అదే ఈ జమ్మి పత్రి ఏదైతే ఉందో అమ్మవారికి ఎందుకు పూజించాలంటారు ఈ జమ్మి పత్రితో? ఒకప్పుడు అర్జునుడు శమి వృక్షం మీద ఆయుధాలని పెట్టి పూజ చేశాడు. ఆ తర్వాత ఆయనకి యుద్ధంలో వెళ్ళటం వల్ల విజయం వచ్చిందని. అంతేకాకుండా అమ్మవారిని కూడా ఈ జమ్మి వృక్షం కిందే పూజ చేయాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని అది వీలు కానటువంటి వాళ్ళు ఆ పత్రితో అమ్మవారికి పూజ చేస్తాం. ఓకే అమ్మ, ఇప్పుడు కృష్ణ పవన్ కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం. కృష్ణ పవన్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సెప్టెంబర్ 11, 1993 ఉదయం 11:45 తెనాల్లో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి అమ్మా. సంజయ్, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మీ అన్ని చూస్తూ ఉంటామండి ప్రోగ్రామ్స్ అన్ని. చెప్పండి. మా అబ్బాయి బీటెక్ 4 సంవత్సరాలు పూర్తయింది. ఇంటర్వ్యూలోకి వెళ్దాం అనుకున్నాడు, అందులోకి ఫీవర్ వచ్చింది. మా అబ్బాయికి ప్రైవేట్ గా బాగుంటుందా గవర్నమెంట్ గా బాగుంటుందా? అవకాశం బాగుంది. ఉద్యోగమా? అవునండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ చాలా ఆటంకాలు మాత్రం చాలా ఉంటాయమ్మా. ఎందుకంటే దశమాధిపతి దశమంలో స్వస్థానంలో రవి ఉన్నాడు. ప్రభుత్వ పరంగా అధికారమైనటువంటి స్థితిలో అధికారమైనటువంటి పోస్టులో ఉన్నత స్థితిలో ఉండేటువంటి అవకాశం ఇతనికి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నది శని మహర్దశ. శని దృష్టి రవి మీద ఉంది. శని మహర్దశ నడుస్తోంది. మొన్నటి వరకు శనిలో శని అంతర్దశ కూడా నడిచింది. అందుకని కొన్ని ఆటంకాలు ఉంటాయి. అది అధిగమించడం కోసం అని చెప్పేసి శనికి జపం, ఈ శని మహర్దశంతా శని జపం చేసుకోవడం, రోజు సూర్య భగవానుడికి ప్రార్థన చేయడం లాంటిది చేయాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్ర జపాన్ని చేస్తూ ఉండాలి.
ప్రయత్నాలు కూడా చాలా ముమ్మరంగా చేస్తే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం. అమ్మ, మరి ఈ సమీ వృక్షానికి పూజించేటప్పుడు ఏ మంత్రంతో చదువుకోవాలంటారు? చెప్తాను, ఆ మంత్రాన్ని అందరూ కూడా రాసుకోవచ్చు. అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ దుస్వప్ననాశినీం ధన్యాం ప్రపచ్చేహం సిమీం శుభాం. ఇక్కడేం కనపడుతోంది? ఇందాక కూడా అడిగారు కదా, మీరు ఎందుకు చెయ్యాలి? అపరాజితాదేవిని అక్కడ పూజ చేస్తున్నాం. ఇక్కడ చదువుకునేటువంటి శ్లోకం ఏముంది? అమంగళానాం నాశనం అంటే అమంగళాన్ని పోగొడుతుంది, శుభాల్ని చేకూరుస్తుంది. అదేవిధంగా దుస్వప్నాల్ని పోగొడుతుందిట, దుస్వప్న ఫలితాల్ని పోగొడుతుందిట, మనకుండేటువంటి దోష పరిహారాన్ని చేస్తుందిట. అందుకని శమీని పూజించేటప్పుడు, శమీ వృక్షాన్ని పూజించేప్పుడు, అక్కడ ప్రదక్షిణలు చేసేప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. లేదా అమ్మవారికి ఈ శ్లోకం చదువుతూ జమిపతిని పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. అలాగే అమ్మ, విజయదశమి రోజు అందరికీ కూడా అక్షింతల బదులుగా సమీపత్రి ఇచ్చి నమస్కారం చేస్తారు, ఎందుకంటారు? ఇక్కడ మనకి శ్లోకంలోనే కనపడుతోంది కదా, అమంగళానాం నాశనీం అంటే అమంగళాన్ని శమింపజేస్తుంది, శమనీమని శమింపజేస్తుంది, సకల శుభాల్ని ఇస్తుంది. కాబట్టి పెద్దలు విజయాలు రావాలని, వీళ్ళకి దుస్వప్న నాశనం కావాలని, దోషపరిహారం కావాలని, శుభాలు చేకూరాలని ఆ భావనతో ఆ శమీపత్రిని వాళ్ళ తల మీద వేసి ఆశీర్వచనం చేస్తారు. శమీపత్రి ఆ రోజు తల మీద వేయించుకుని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం చాలా విశేషమైనదిగా చెప్తారు. అమ్మ, విజయదశమి రోజు శుభకార్యాలు పెట్టుకోవచ్చు అంటారా? ముఖ్యంగా గృహప్రవేశం లాంటివి చేసుకోవచ్చు అంటారా? చాలా మందికి ఒక అపోహ, అంటే మామూలుగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారు, విజయదశమి అనేటువంటిది విశేషమైనటువంటిది, సుముహూర్తాలు చేయటం కోసం మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ దేనికి మంచిది అనేటువంటి వివరణ కూడా చాలా అవసరం. అదే అంటే అన్నిటినీ కూడా ప్రతిసారి విజయదశమి కదా అని ఇంకేమీ చూడక్కర్లేకుండా ముహూర్తాలు పెట్టుకోకూడదు. ఇక్కడ గృహప్రవేశానికి ముహూర్తం అంటే ఆ రోజు కలశ చక్ర శుద్ధి ఉందా, వృషభ చక్ర శుద్ధి ఉందా, చతుర్థానికి వాళ్ళకి ప్రవేశిస్తున్నటువంటి సమయానికి చతుర్థ శుద్ధి ఉందా, లగ్నబలం ఉందా, ఆ రోజు ఆ దంపతులకి లేదా ఆ యజమానికి లగ్నానికి బాగానే ఉందా అనేటువంటివన్నీ కూడా ముహూర్తానికి మనం ఏవేవి చూడాలో అవన్నీ కూడా చూసి తీరాలి. అయితే ఇక్కడ ఒక 2 ముహూర్తాలు మనకి చెప్తారమ్మా. సీమోల్లంఘనం అంటూ ఉంటారు దాన్ని. అయితే సీమోల్లంఘనం అంటే అక్కడి నుంచి ఆ సీమను వదిలి వెళ్ళటం అని. దేనికి వదిలి వెళ్తాము? పూర్వకాలం రాజులు ఆ ముహూర్తంలో యుద్ధాని కోసం అని చెప్పేసి బయలుదేరేవాళ్ళుట. ఇప్పుడు మనం యుద్ధాలకి బయలుదేరలేకపోయినా ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రయాణాలకి, పనుల కోసం ప్రయాణాలకి వెళ్ళినప్పుడు అలాంటి ముహూర్తాల్లో వెళ్ళటం చాలా మంచిది. అలాగే అమ్మ, ఇంకోటి కూడా అంటారు, విజయదశమి రోజు ఏ పనైనా చేయొచ్చు, ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజం అంటారు? అదే దానికి ఇక్కడ సీమోల్లంఘనం అనటానికే మనకి 2 ముహూర్తాలు విజయ ముహూర్తాలు అని చెప్తారు. ఆ ముహూర్తాల్లో మనం ప్రయాణాలు చేయటానికి అనుకూలంగా ఉంటాయి తప్ప, నేను ఇందాకే చెప్పాను కదా, ఎవరెవరు ఎలాంటి ఇక్కడ వివాహాది శుభకార్యాలు చేయటానికి లేదు. సాధారణంగా గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు. ఆ గృహప్రవేశానికి కూడా నేను ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా శుద్ధి ఉంటేనే చెయ్యాలి. అలాగే ఈ సంవత్సరం ఎవరైనా కూడా ముఖ్యమైన పనికి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరితే మంచిదంటారు? అది కూడా ఎవరైనా కావాలంటే రాసుకోవచ్చు. ఆ సమయాన్ని చెప్తాను. ఇక్కడ మనకి 2 విజయ ముహూర్తాలు ఉంటాయి. ప్రతి విజయదశమి కూడా 2 ఉంటాయి. ఒకటి మధ్యాహ్నం పూట ఉంటుంది, ఒకటి సూర్యాస్తమయ సమయానికి ఉంటుంది. విజయ ముహూర్తం గురించి రాసుకోవచ్చు. మధ్యాహ్నం 1:55 నుంచి 2:41 వరకు, సాయంత్రం 6:45 నుంచి 7 గంటల వరకు. ఈ సమయాలు ప్రయాణానికి బాగుంటాయి. అంటే జనరల్గా అందరికీ కూడా వర్తించేటువంటివి ఇవి. ఇక్కడ వర్జం కానీ దుర్ముహూర్తం కానీ మిగతా ఏవేవి లేదు. శుభముహూర్తం అని చెప్పేసి ప్రయాణానికి అనుకూలమైనటువంటి ముహూర్తాలుగా మనకి చెప్తున్నారు. అయితే మీరు ఏదైనా పనికి వెళుతున్నారు అని అనుకుంటే మాత్రం మీకు ఆ రోజు నైథన తార కాకుండా
చంద్రాష్టమం కాకుండా చూసుకుని బయలుదేరండి. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు విజయదశమి రోజు. అలాగే వాళ్ళకి సమయం అయిపోయిందమ్మా, మళ్ళీ మనం రేపు కలుసుకుందామమ్మా మరిన్ని విశేషాలతో. ఇది వాళ్ళ శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ఏకాదశి వ్రతానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మరోసారి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం. నమస్కారం.